హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సౌ స్పెషల్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా అండి. అది హెల్దీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇందులో ఈస్ట్, మైదా ఏమీ యాడ్ చేయకుండా గోధుమ పిండితో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో టేస్టీగా మనం ఇప్పుడు చూస్తున్నామండి. నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 1.5 కప్ అండి, మీరు ఏ కప్తో మెజర్ చేసుకుంటున్నారో ఆ కప్తో 1.5 కప్పు తీసుకుంటే మీకు 3 పిజ్జాలు వస్తాయండి. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. గోధుమ పిండి తీసుకొని ఇందులో నేను 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. మనం మామూలుగా కేక్ అవి చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదండి బేకింగ్ పౌడర్, ఆ బేకింగ్ పౌడర్. అలాగే ఇందులోనే ఇడ్లీ సోడా అండి. మనం ఇడ్లీ సోడా ఉంటుంది కదండి, అది ఒక 1/4 టీ స్పూన్ ఇడ్లీ సోడా యాడ్ చేసాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసామండి. ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అండి. మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయము, ఆల్రెడీ అన్ని సాసులో సాల్ట్ ఉంటుంది కదండి, అందుకే సాల్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేశానండి. బటర్ మెల్ట్ చేసిన యాడ్ చేసుకోండి, లేదంటే రూమ్ టెంపరేచర్లో ఇలా తీసుకొని మొత్తం ఈ పిండికంతా బటర్ పట్టేలాగా మనము చక్కగా అప్లై చేసుకోండి. చూసారా మనకి ఎలా బటర్ అప్లై చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి పిండి. ఇప్పుడు ఇందులో మనము పెరుగు యాడ్ చేసుకోవాలండి. నేను పెరుగు 1/2 కప్పు పెరుగు యాడ్ చేశాను. పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పర్వాలేదండి. ఇలా మొత్తం పిండి అంతా పెరుగుతో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలండి. నాకైతే 1/4 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని హార్డ్గా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి మనకి పిండి అనేది. పిండి కన్సిస్టెన్సీని బట్టి మనకు ఆ బేస్ అనేది, ఆ పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మనకి నేను చూపిస్తానండి, ఇలా చూపించినట్టు చక్కగా మనకి ఇలా ఉండాలండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని హార్డ్గా ఉండకూడదు. ఇదంతా చక్కగా ఒకసారి కలుపుకొని మనం ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టితే సరిపోతుందండి. మనం ఎక్కువసేపు కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది రెడీ అవ్వాలండి. ఇలా పిండి రెడీ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి 10 to 15 మినిట్స్. ఈ లోపు మనం వెజిటేబుల్స్ అని మనం ఏ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నామో, చీజ్ ఇవన్నీ తురిమి చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. నేను 10 to 15 మినిట్స్ తర్వాత, కరెక్ట్గా 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. మనకి ఇది కొంచెం ఉబ్బినట్టు తెలుస్తుంది కదండి. మనం ఇందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కదండి, అందువల్ల మనకి ఇలా ఉబ్బినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి మనం ఇదంతా చక్కగా ఇలా కొంచెం కలుపుకోవాలండి. బాగా నీట్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. బాగా స్ట్రెచ్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి చాలా పర్ఫెక్ట్గా బాగా స్టిక్కీగా వస్తుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 3 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే ఇవి 3 పిజ్జాలు వస్తాయండి. మీ ఇష్టం అండి, చిన్న చిన్నవి 4 చేసుకోవచ్చు. మనము మరీ చపాతీ లాగా కాకుండా, పల్చగా కాకుండా కొంచెం అలాగనేసి మనం మైదాతో తిక్కు బేస్ తయారు చేస్తాం కదండి, మరి అలా తిక్కుగా ఉండకూడదు, అలాగని చపాతీలాగా పల్చగా ఉండకూడదండి. ఇది కొంచెం మీడియం థిక్నెస్లో ఉండాలి. మనకైతే మైదాతో చేసిన పిజ్జా కన్నా గోధుమ పిండితో చేసిన పిజ్జా టేస్ట్ చాలా చాలా బాగుండిందండి. చూసారు కదా, ఈ థిక్నెస్లో ఉండాలండి. మీకు రౌండ్గా రావాలంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని షేప్ కూడా కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకొని నేను ఇప్పుడు పిజ్జా ప్లేట్ తీసుకున్నానండి, పిజ్జా ట్రే తీసుకొని అందుకే శుభ్రంగా దానికి బటర్ యాడ్ చేశానండి. బటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా కూడా ఆ ప్లేటు, లేదంటే మీ దగ్గర కేక్ బౌల్ ఉంటుంది కదండి, కేక్ చేసుకునేది, అందులోనైనా శుభ్రంగా ఒకసారి బటర్ అప్లై చేసేసుకొని ఇలా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మనకి చీజ్ అంతా మెల్ట్ అయ్యి కింద పడిపోకుండా ఉండడానికి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇందులో మనము టాప్అప్స్ కోసం మీ ఇష్టం అండి, మీ వెజిటేబుల్స్ ఏవైనా మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇవే చేసుకోవాలని ఏం లేదండి. ఫోక్తో కొంచెం ఇలా నేను హోల్స్ పెట్టానండి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి పొంగిపోకుండా ఇలా ఎయిర్ బబుల్స్ అయినా ఉంటే ఇలా వచ్చేస్తుందండి. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేశానండి. రెడ్ చిల్లీ సాస్, ఇది రెడ్ చిల్లీ సాస్ కొంచెం అప్లై చేసుకున్నాము. మీ దగ్గర మైనస్ ఉంటే మైనస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మైనస్ యాడ్ చేయట్లేదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టమాటో కచప్ కానీ, లేదంటే పిజ్జా సాస్ ఉంటుంది కదండి, పిజ్జా సాస్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. మీ దగ్గర మైనస్, షెజ్వాన్ సాసు ఏ ఉన్నా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇందులో దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లో అయినా చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవచ్చు. లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసి మనం ఇది ఫ్రీజర్లో అండి ఒక 10 మినిట్స్ పెట్టామనుకోండి, మనకి చక్కగా కొంచెం బేస్ అనేది లైట్గా హార్డ్గా అవుతుందండి. అందుకోసం నేను ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టానండి ఇది తీసుకెళ్ళి. చూసారు కదండి, ఇది కొంచెం డ్రై అయిందనుకో మనకి టాప్ అప్స్ పెట్టడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకొకటి నేను
కేక్ చేస్తాం కదండి, ఆ కేక్ బౌల్లో చేస్తున్నాను. ఇది కుక్కర్లో పెడతామండి. ఓవెన్ లేని వాళ్ళు ఇలా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. మనకి అయితే కొంచెం టైం పడుతుందండి. ఇలా నేను అప్లై చేసుకొని దీంట్లో కూడా సేమ్ అలాగే అండి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే ఇందులోనే కొంచెం టమోటో సాస్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనకి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని టాప్అప్ మనకి ఏ టాప్అప్స్ ఇష్టమో ఆ టాప్అప్స్ చేసుకొని ఇది కూడా మనము ఫ్రీజర్లో ఒక 10 మినిట్స్ పెట్టేసుకోవచ్చు అండి. లేదంటే మీరు ఇది ఫ్రీజర్లో కాకపోయినా కూడా ఒక 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడైతే పిజ్జా చేయాలనుకున్నారో అప్పుడు తీసి మీరు పిజ్జా చేయొచ్చండి. లేదు మాకు వెంటనే కావాలి అనుకుంటే ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. నేను దీంట్లో కూడా కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అనేది ఇందులో యాడ్ చేశానండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం స్పైసీగా చేసుకోండి, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. కుక్కర్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసానండి. మనము ప్రీ హీట్ చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది. ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఈ మూతకి గ్యాస్ కట్ ఉండకూడదు, అలాగే విజిల్ కూడా పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు మనం ప్రీ హీట్ చేసుకోవాలండి. ఈలోపు మనకు ఇవి రెడీ అయిపోయాయి కదండి, దీనిపైన టాప్అప్స్ వేసుకోవాలండి. నేను కొంచెం ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేశానండి. మీరు పెద్దవిగా కావాలి అనుకుంటే పెద్దవిగా యాడ్ చేసుకోండి. లేదు మా పిల్లలు పెద్దవిగా ఉంటే తినరు అనుకుంటే కొంచెం సన్నగా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం టమోటాలు కూడా యాడ్ చేశానండి. ఇందులోనే కొంచెం క్యాప్సికం అయితే పిజ్జాలో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీకు ఆలివ్స్ దొరికితే ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలివ్స్ ఏమి యాడ్ చేయలేదండి. ఇందులోనే కొంచెం స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. పన్నీర్ అలాగే మష్రూమ్ మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేదు అనుకుంటే ఓన్లీ ఉల్లిపాయ టమోటా యాడ్ చేసి క్యాప్సికం యాడ్ చేసినా కూడా బాగుంటుందండి. ఇందులో నేను కొంచెం ఫైనల్గా కొంచెం ఇందులో ఇవి యాడ్ చేశానండి. పన్నీర్ కూడా యాడ్ చేసేసి చీజ్ అనేది యాడ్ చేసేసాను. మోజిల్లా చీజ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే క్యూబ్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా మనకి టాప్అప్స్ చక్కగా అయిపోయిందండి. నేను మళ్ళీ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని యాడ్ చేశానండి. మనం కొంచెం బటర్ అనేది మనం మెల్ట్ చేసుకొని ఇలా కార్నర్స్లో మనం కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి ఈ టాప్అప్ అయిపోయింది. మనము అలాగే సేమ్ అక్కడ ఏం యాడ్ చేసామో అవి కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నామండి. మనము కుక్కర్లో ప్రీ హీట్ చేసుకున్నట్టే అలాగే ఓవెన్లో కూడా ప్రీ హీట్ చేసుకోవాలి. నాది ఓటీజీ అండి. ఓటీజీ కాబట్టి నేను 200 డిగ్రీ సెల్సియస్ హీట్ దగ్గర మీడియంలో నేను 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకున్నానండి. మనము కుక్కర్లో యాజ్ ద సేమ్ టైం అలాగే మనము ఓవెన్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇది నేను కుక్కర్లో పెడుతున్నాను. అదే ఆ ట్రే వచ్చి మనము ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ ప్రీ హీట్ చేసుకోవాలి ఏవి పెట్టినా కూడా. నేను ఇందులో చీజ్ క్యూబ్స్ యాడ్ చేశానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చీజ్ తురగకుండా ఇలా యాడ్ చేసేసాను. ఇప్పుడు మనకి 10 మినిట్స్ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనం ఇది తీసుకెళ్లి అందులో పెట్టేసి మూత పెట్టాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఫ్లేమ్ అనేది మనకి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, అలాగే సిమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 to 30 మినిట్స్ అవుతుందండి. అంటే మీరు హెవీగా ఎక్కువ దాని థిక్నెస్ అలాగే దాని టాప్అప్స్ బట్టి 20 to 30 మినిట్స్ అవుతుందండి. మీరు ఒకసారి 20 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. మీకు కుక్ అయిందంటే ఓకే, లేదంటే 30 మినిట్స్ ఉంచుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు మనం ఓవెన్లో ప్రీ హీట్ చేసాం కదండి, ఓవెన్ కూడా ఆల్రెడీ ప్రీ హీట్ చేసాం కదా. ప్రీ హీట్ చేసిన తర్వాత ఇది మనం మిడిల్లో పెట్టుకోవాలండి. ఈ ట్రే అనేది పిజ్జా ట్రే అక్కడ టాప్ మిడిల్లో పెట్టామంటే పైన కింద రెండు దగ్గర మనకు హీట్ అవుతుందండి. 200 డిగ్రీస్ 150 డిగ్రీస్ ఇలా ఉంటుంది కదండి. నేను 200 డిగ్రీస్ పెట్టాను సెంటర్లో. అలాగే ఇది 50 మినిట్స్ దగ్గర పెట్టామంటే మనకి 50 మినిట్స్లో పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోతుందండి. చూసారు కదండి చాలా ఈజీగా అలాగే హెల్దీగా మనకు పిజ్జా అనేది రెడీ చేసేసుకోవచ్చు అండి. మనం బయట తెచ్చామంటే ఒక్క పీస్ మాత్రమే తింటారు పిల్లలు, ఎక్కువగా తినరు కదండి. అలాగే ఇలా చేసామనుకోండి పిజ్జా ఫుల్గా తినేస్తారండి. ఈ పిజ్జా సరిపోదు అనిపిస్తుంది, అంతగా తింటారండి. చాలా హెల్దీ అట్ ద సేమ్ టైం ఈజీగా మనం పర్ఫెక్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఓవెన్ లేకపోయినా పర్వాలేదండి, కుక్కర్లో కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుందండి. చూసారు కదా, మీకే నోరూరిపోతుంది కదండి. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. మైదాతో చేసే పిజ్జా కన్నా గోధుమ పిండితో చేసిన పిజ్జా అనేది చాలా బాగుండిందండి. మనము ఒకసారి ఇలా కట్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటానండి. చూసారు కదండి, కుక్కర్లో చేసింది కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. మీకు అర్థమై ఉంటుంది, చాలా చక్కగా వచ్చేసిందండి. చూసారా,
ఎంత టేస్టీగా ఉండే పిజ్జా హెల్దీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి తయారు చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.